ఈ పండక్కి డబ్బులు వచ్చాయా? ఓ లక్క, నువ్వు మొన్నే కదా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసావు, అప్పుడే డబ్బులు వచ్చేసాయా అనుకుంటారు. ఈ డబ్బులు అయితే యూట్యూబ్ లో రాలేదు, ఇందులో ఒక 1000 రూపీస్ అయితే వచ్చాయి. కూడా ఒకరికి వీడియో ఎడిటింగ్ చేసి ఇవ్వమంటే చేసి ఇచ్చాను, వాళ్ళ బిజినెస్ కు సంబంధించి. దానికైతే ఒక 1000 రూపీస్ వచ్చాయి. ఇంకా మిగతా డబ్బులు ఎక్కడవే అనుకుంటున్నారా? ఎక్కడివి పండుగ డబ్బులు. నాన్న బండక్కి బట్టలు కొనుక్కోమని అయితే డబ్బులు ఇచ్చారు. ఒకరికి 1000 చెప్పిన, పిల్లలకి నాకు మా వారికి మొత్తం కలిపి 4000, నాకు ఎడిటింగ్ కి ఒక 1000, మొత్తం 5000 అయితే వచ్చాయి. నిన్న తీసిన వీడియో అంటే సంక్రాంతి రోజు తీసిన వీడియో అయితే ఇందులో ₹1 కూడా మిగలలేదు. నిన్నంతా షాపింగ్ చేశాను, డబ్బులన్నీ అయిపోయాయి. ఇంకా మా అమ్మ అయితే ఈ పండక్కి అల్లుడి కోసం కోడి కూడా రెడీ చేసింది. ఈ పండక్కే చాలా రోజుల తర్వాత నా ఫ్రెండ్స్ కూడా కలిసాను. నా డ్యూటీ అయితే మారదుగా, అదే వంటలకు డ్యూటీ. అమ్మాళ్ళ ఇంట్లో అయితే గారెలు వేస్తున్నాను. ఇంకా ఈ పండగలు అయితే భోగి రోజు నాడు భోగి మంటలతో మొదలై మా పిల్లలకి భోగి పళ్ళు పోసుకుంటూ, సంక్రాంతి రోజు కలగంటి కూర చేసుకొని తింటూ, మాతో లేని వాళ్ళని గుర్తు చేసుకుంటూ, అమ్మ వండిన నాటుకోడి తింటూ, కాలేజీ ఫ్రెండ్స్ ని కలిసి ఎంజాయ్ చేసుకుంటూ, ఫైనల్ గా దేవుణ్ణి పూజించుకుంటూ ఈ పండుగనైతే పూర్తి చేసేసాను. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. బాయ్.